श्रीमन्नारायण नारायण नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवन्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् हर हर भोले शंकरा नटराज शुभकरा शशिशेखरा त्रिपुरहरो हर हर भोले शंकरा नटराज शुभकरा शशिशेखरा त्रिपुरहरो हर ओम हर ओम हर हरा हरा हर ओम हर ओम हर ओम हर हरा हरा हर ओम ओम नमः शिवाय 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 हर हर भोले शंकरा नटराज शुभकरा शशिशेखरा त्रिपुरहरो हर हर भोले शंकरा नटराज शुभकरा शशिशेखरा त्रिपुरहरो हर ओम हर ओम हर हरा हरा हर ओम शिव ओम शिव ओम शिव 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 ओम ओम नमः शिवाय 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 चंद्रशेखरा नमः शिवाय नमः शिवाय चंद्रशेखरा नमः शिवाय नंदीवाहना नमः शिवाय नमः शिवाय चंद्रशेखरा नमः शिवाय नमः शिवाय नंदीवाहना नमः शिवाय शिवाय नंदीवाहना नमः शिवाय वाहना नमः शिवाय ओम 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 नमः शिवाय
ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले शंकरा नटराज शुभकरा शेषेखरा त्रिपुरहर हर हर भोले शंकरा नटराज शुभकरा शेषेखरा त्रिपुरहर हर ओम हर ओम हर हरा हरा हर ओम हर ओम हर ओम हर हरा हरा हर ओम नमः शिवाय 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 शिवाय ओम नमः 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 शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितं वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डिक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते
नश्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండంతర్వర్తి సకల ప్రాణికోట్ల యొక్క అసత్, జడ, దుఃఖ, మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్, చిత్, ఆనంద రూపము చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగంలో 22 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాన్ని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణమైనటువంటి వస్త్రాలను వదిలేసి నూతన వస్త్రాలను ఏ విధంగా ధరిస్తాడో అదేవిధంగా ఈ జీవాత్మ, ఈ దేహి కూడా జీర్ణమైనటువంటి శరీరాలను అనగా ప్రారబ్ధ క్షయముతోడనే శరీరాల యొక్క పతనమవుతుంది. ప్రారబ్ధ క్షయం అంటేనే ఇక్కడ జీర్ణము అనే శబ్దానికి అర్థం. ఈ విధంగా జీర్ణమైనటువంటి శరీరాలను వదిలిపెట్టి మరియు నూతన శరీరాలను ధారణ చేసుకుంటాడు. తాను మాత్రం నిర్వికారంగా ఉంటాడు. అతనికి ఎన్నడూ నాశనం లేదు. నిత్యుడు, సనాతనం. తర్వాత ఆత్మను నాశనం చేయగలిగే సమర్థమైనటువంటి వ్యక్తులు కానీ వస్తువులు కానీ ప్రపంచంలో ఏది కూడా లేదు అని అంటూ 23వ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. చదవండి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఏనం అంటే ఈ ఆత్మను, శస్త్రాణి అంటే ఆయుధములు. శస్త్రాణి అనే శబ్దం చేత పృథ్వీ సంబంధమైనటువంటి వస్తువులు అని తెలుసుకోవాలి. భూమికి సంబంధించినటువంటి ఏ వస్తువు కూడా ఆత్మను నశింపచేయచాలదు. నా చిందంతి అంటే ఛేదింపజాలదు. ఏవం అదే ప్రకారంగా ఈ ఆత్మను పావకః అంటే అగ్ని దహింపజాలదు. నా దహతి కాల్చజాలదు. ఆపహ చ ఆపహ అంటే నీరు, ఉదకం. ఇది కూడా ఆత్మను నా క్లేదయంతి అంటే తడుపజాలదు. మారుతః అంటే వాయు. ఇది కూడా ఏనం అంటే ఈ ఆత్మను నా శోషయతి అంటే కృషింపజాలదు లేదా ఎండింపజాలదు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్నిహోత్రుడు కాల్పజాలడు, ఉదకం తడపజాలదు, వాయువు ఎండింపజాలదు. పంచభూతాలు ఆత్మను
ఏ విధమైనటువంటి మార్పును చేయజాలవు, ఆత్మకు ఏ విధమైనటువంటి క్షతిని కలుగజేయజాలవు. ఎందుకనంటే ఆత్మ పంచభూతాలకు అతీతమై పంచభూతాల యొక్క ఉత్పత్తికి హేతు ఉన్నది. పంచభూతాలన్నీ ఎక్కడి నుంచి ఉత్పన్నమైనాయి? ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ అని ఈ విధంగా మనకు తైత్తిరీయ శృతి చెప్తూ ఉంది. ఈ ఆకాశాది పంచభూతాలకు ఉత్పత్తి స్థానమైనటువంటి ఆత్మను ఈ పంచభూతాలు నాశనము చేయచాలవు. అపరోక్షమైన ఈ ఆత్మను, ఈ ఆత్మ మనకు పరోక్షం ఉందా అపరోక్షం ఉందా చెప్పండి. ఆత్మ అంటే ఎవరో కాదు కదా, నీవే కదా. మరి నీకు పరోక్షం ఉన్నావా, ప్రత్యక్షం ఉన్నావా, అపరోక్షం ఉన్నావా? స్వర్గాదులు ఉన్నాయి, అవి పరోక్షంలా అపరోక్షంలా? పరోక్షములు కదా. అక్షాణం పరహ పరోక్ష, మన ఇంద్రియాలకు గోచరం కావు, పరోక్షములు అనపడతాయి. ఈ దేహాది మనకు గోచరమైనటువంటి ప్రపంచం ఇది ప్రత్యక్షం ఉంది, కానీ ఆత్మ అపరోక్షం ఉన్నది. ఇక్కడ వివేకం ఉన్నది చాలా. ఇంద్రియాలకు గోచరము కానటువంటి దూరంగా ఉన్నటువంటి వస్తువులకు పరోక్ష వస్తువులు అంటాము. ఇక ఇంద్రియాల చేత తెలియబడే వస్తువుకు ప్రత్యక్షములు అంటాము. అక్షాణం ప్రతి ప్రత్యక్ష, అక్షాణం పరహ పరోక్ష. ఇంద్రియాలకు అతీతంగా దూరంగా ఉంటే అక్కడ అంటే ఇంద్రియాలకు దూరంగా కనపడకుండా ఉండేటువంటి వస్తువులను పరోక్షములు అంటాం. మన చక్షురాది ఇంద్రియాలకు దగ్గరలో ఎదురుగా కనపడేలాగా ఉంటే వాటికి ప్రత్యక్షములు అంటాము. ఉదాహరణకు ఎదురుగా ఘటము, పటము, పాషాణం ఈ వస్తువులన్నీ ఎదురుగా ఉన్నాయి, ఇవన్నీ ప్రత్యక్షములు అంటాం. మరి ఇవే కాకుండా మనకు శరీరం కూడా ప్రత్యక్షం ఉన్నది, ఇది కూడా ఇంద్రియాల చేత తెలియబడుతుంది. దీనికంటే లోన ఇంకేమన్నా మనకు తెలుస్తున్నాయా? ఈ శరీరం కంటే లోన ఏమన్నా తెలుస్తున్నాయా మీకు? విచారం చేయలేదా ఎప్పుడు? సుఖ దుఃఖాలు నాకు తెలుస్తాయా లేదా? నాకు దుఃఖం కలుగుతుంది, నాకు సుఖం కలుగుతుంది అంటారా లేదా? తెలిసి అంటారా, తెలియకంటారా? తెలిసి అంటారు కదా, అంటే తెలియబడుతున్నాయి. మరి అవి ఇంద్రియ ప్రత్యక్షంలా? ఆ సుఖ దుఃఖాలను కళ్ళతో చూసారా? సుఖదులు కళ్ళ కనపడతాయా? కనపడవు, కానీ తెలుస్తున్నాయి. మరి వీటికి పరోక్షములనన్నా ప్రత్యక్షములనన్నా పరోక్షమైతే కాదు, ఎందుకంటే తెలియకుండా దూరంగానైతే లేవు, మనలోనే కనపడుతున్నాయి. ప్రత్యక్షములే, కానీ ఇంద్రియ ప్రత్యక్షం కాదు. మరి ఏమిటి? సాక్షి ప్రత్యక్షము. సాక్షి చేత తెలియబడుతుంది. అక్కడ ఏ ప్రమాణాలు అవసరంలే, సాక్షాత్తుగా ప్రకాశిస్తుంది. ఈ సుఖ దుఃఖాలను, మనస్సును, మనోధర్మాలైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచార్యాలు, కామ సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, అధృతి, భీహి, ధీహి, హ్రీహి ఇత్యేతత్సర్వం మన ఏవ అని అంటూ బృహదారణ్యకోపనిషత్తు 1:5-13 చెప్తుంది. 1:5-3
బృహదారణ్యకోపనిషత్తు చెప్తుంది. ఇవన్నీ కూడా అంతఃకరణ ధర్మాలు, సాక్షి ప్రత్యక్షములు. అదేవిధంగా నేను అజ్ఞానిని అని కూడా అంటున్నాం మనం. ఈ అజ్ఞానము కూడా తెలుస్తుంది కదా మనకు, తెలిసే అంటున్నావు కదా నేను అజ్ఞానిని. తెలియకుండా అంటలేవు. తెలియకపోతే నేను అజ్ఞానం ఎలా అంటావు? తెలిసింది కాబట్టి అంటున్నావు. మరి అజ్ఞానం కూడా తెలిసింది, అది కూడా మరి ప్రత్యక్షమా పరోక్షమా అంటే అది కూడా ప్రత్యక్షమే, లేదా అపరోక్షమని కూడా చెప్పవచ్చు. పరోక్షము కానిది అపరోక్షం, ప్రత్యక్షము కాదు, ఎందుకంటే ఇంద్రియ గోచరం కాదు. సుఖ దుఃఖాలు ఈ అజ్ఞానము అపరోక్షములను కూడా చెప్పవచ్చు. మరి దేని చేత తెలియబడింది అజ్ఞానము అంటే అది కూడా సాక్షి చేతనే తెలియబడింది. అజ్ఞానం ఉన్నది అని సాక్షి చేతనే సిద్ధి అవుతుంది. సాక్షి అంటే ఎవరో కాదు, నువ్వే, నీ చేతనే సిద్ధమవుతుంది. మరి నీవు స్వయంగా ప్రత్యక్షమా పరోక్షమా అపరోక్షమా, నువ్వెట్లా ఉన్నావు అనంటే స్వయంగా శృతి మాత్రమే చెప్పింది, మనందరి అనుభవం కూడా ఉంది. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. బ్రహ్మ అంటే బ్రహ్మ అభిన్న సాక్షి. ఆత్మ ఎట్లున్నది? సాక్షాత్ అపరోక్షం ఉన్నది. అంటే ఇంత దగ్గర పరోక్షం అని కానీ ప్రత్యక్షం అని కానీ అపరోక్షం అని కానీ చెప్పుకున్నటువంటి ఏ వస్తువులు ఉన్నాయో అవి వృత్తి ద్వారా, అంతఃకరణ వృత్తి ద్వారా తెలుసుకున్నాం. అజ్ఞానం కూడా అవిద్య వృత్తి ద్వారానే తెలియబడుతుంది కదా. అయితే అక్కడ వాటికి ఒక ద్వారం అంటే ఒక సాధనం ఉంది. అవి తెలియబడాలంటే అంతఃకరణం అనేది ఒక సాధనం ఉన్నది. కానీ ఆత్మకు ఏం సాధనాలు అవసరం ఉన్నది? యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. అది సాక్షాత్ అపరోక్షం ఉన్నది కాబట్టి ఈ అపరోక్షమైనటువంటి ఆత్మను బాహ్యంగా ఉన్నటువంటి ఈ కత్తులు, కటారులు, అగ్ని, నీరు, వాయువు ఇవన్నీ ఏం చేయగలవు అంటాడు. అందుకని ఈ పృథ్వీ సంబంధమైనటువంటి జల సంబంధమైన అగ్ని సంబంధమైన వాయు సంబంధమైన అస్త్రశస్త్రాలు ఏవి కూడా దేహి అయినటువంటి ఆత్మపై ఏ విధంగా తమ ప్రభావాన్ని చూపలేవు. కత్తులతో ఛేదింపబడదు, అగ్నితో దహింపబడదు, జలంతో తడుపబడదు, వాయువుతో ఎండింపబడదు. ఇప్పుడు మీరు బట్టలు శుభ్రం చేసి అలా ఆరేస్తారు, మీరు దండెం పైన ఆరేస్తారు, అవి ఎండుతాయి కదా. దేనివల్ల ఎండినాయి అవి? దేనివల్ల ఎండినాయి చెప్పండి? ఎండకు ఎండినాయి అంటారు కదా, అంతే అంటారా? మరి ఎండ లేనప్పుడు ఇప్పుడు ఈ నీడకు కూడా మీరు ఆరేస్తే ఎండుతాయి. మరి ఎండ పడిందా వాటి మీద? పడలేదు కదా. మరి ఎండించింది ఎవరు? వాయువు. ఎండించే గుణము వాయువులో ఉంది. ఎండలో ఉష్ణత ఉంది, కానీ ఎండించేది చెప్పింది కదా స్వయంగా ఇక్కడ, వాయువు శోషింపజాలదు, ఎండింపజాలదు అని చెప్తున్నాడు కదా. ఈ విధంగా భూమి, నీరు, అగ్ని, వాయువు అనేటువంటి 4 విధాల భూతాలు ఆత్మకు ఎట్టి వికారాన్ని కలిగించజాలవు. ఈ చతుర్విధ భూతాల యొక్క ప్రభావము ఆత్మ పైన పడదు. ఇక్కడ ఏం చెల్లదు. ఇంతే కదండి, ఈ 4 భూతాల యొక్క ప్రభావము ఆకాశం పైన కూడా పడవు. ఈ కత్తులతోని ఆకాశాన్ని ఛేదించగలవా? ముక్కలు ముక్కలు చేయగలవా ఆకాశాన్ని? లేదే. ఇప్పుడు ఆకాశంలో సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ప్రకాశాన్ని ఇస్తున్నాడు,
మరియు వేడిమిని కూడా, ఉష్ణతను కూడా ఇస్తున్నాడు. ఆ ఉష్ణత వల్ల ఆకాశము ఏమి కాలిపోతుందా? ఆకాశం మరి ఆకాశం మీద ప్రభావం పడ్డదా? అగ్నిభూతం యొక్క ప్రభావం పడలే. ఇప్పుడు ఆకాశంలో అనేక మేఘాలు తిరుగుతూ ఉన్నాయి, వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి, ఆకాశాన్ని తడుపుతున్నాయా? ఆ మేఘము ద్వారా వచ్చినటువంటి వర్షం నీరు కానీ ఆకాశాన్ని తడుపుతుందా? లేదు కదా. చూడు, ఒక ఆకాశాన్ని ఇవి ఏమి చేయజాలవంటే దానికంటే కూడా పరమైనటువంటిది, దానికంటే సూక్ష్మమైనటువంటిది, అన్నిటికీ ఆధారము అధిష్టానమైనటువంటిది ఆ ఆత్మను ఇవి ఏం చేస్తాయి చెప్పండి? ఏమీ చేయజాలవు. ఇంతే కదండి. మనకు ఎన్ని శరీరాలని చెప్పండి? ఎన్ని? స్పష్టంగా చెప్పండి. మొత్తం ఇబ్బంది అయిపోయింది, చెప్పేదే బంద్ అయిపోయింది. 3 శరీరాలు ఉన్నాయండి మనకు. అవి ఎక్కడ ఉన్నాయప్ప? ఇది ఒకటే కనపడుతుంది మనకు కదా. 3 శరీరాలు ఎక్కడున్నాయి అని అంటే, ఇదైతే స్థూల శరీరం, పంచభూతాలు పంచీకరణమైన తర్వాత ఏర్పడినటువంటిది ఈ స్థూల శరీరం. ఈ పంచభూతాలు పంచీకరణము కాకపూర్వము సూక్ష్మభూతాలు, అపంచీకృత భూతాలు, తన్మాత్రలని ఉంటాయి. వాటి చేత 17 తత్వాలు ఏర్పడతాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, లేదా చిత్తము, అహంకారాన్ని కలుపుకుంటే 19 తత్వాలు ఉంటాయి. ఆ 19 తత్వాల యొక్క సమూహమే సూక్ష్మ శరీరము. బుద్ధి, కర్మేంద్రియ, ప్రాణ పంచకైర్మన సాధియ శరీరం 17 సూక్ష్మం తల్లింగముచ్యతే అనంటూ విద్యారణ్య గురుదేవులు వేదాంత పంచదశలో మొదటి ప్రకరణంలో చెప్తాడు. బుద్ధి, కర్మేంద్రియ, ప్రాణ, బుద్ధీంద్రియాలు 5, అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మరియు ప్రాణపంచకము 5 ప్రాణాలు. ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన అని 5 వాయువులు, పంచప్రాణాలు. మరి మనస్సు, బుద్ధి, ఈ 17 తత్వాల సమూహమే సూక్ష్మ శరీరము అనబడుతుంది. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 17 తత్వాల్లో ఏ ఒక్కదాన్నైనా మీరు చూడగలరా? మనస్సును మీరు చూడగలరా నేత్రాలతో? ఉందా లేదా? మనస్సు ఉంది కదా, కానీ నేత్రానికి తెలియబడదు. ఎందుకు? సూక్ష్మం ఉన్నది. బుద్ధి అంతే, ప్రాణాలు అంతే, ఇంద్రియాలు కూడా అంతే. ఇంద్రియాలంటే స్వామీజీ ఉన్నాయి కదా, నేత్రగోళకము, ఈ చెవి, ఈ ముక్కు అంటే ఇంద్రియాలంటే ఇవి కావు. వీటిల్లో సూక్ష్మంగా ఇంద్రియం ఉంటుంది. ఆ ఇంద్రియాలు ఉండడానికి ఇవి స్థానాలు, గోళకాలు. ఇవన్నీ ఇంద్రియం సూక్ష్మం ఉంటుంది, ఇంద్రియం అతీంద్రియం ఉంటుంది. అందుకని అవి కూడా సూక్ష్మములే. అందుకని మొత్తం సూక్ష్మ శరీరం అంతా ఇది దేని చేత నాశనం అయ్యేది కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కత్తులతోని కానీ, మరి వాయువుతో కానీ, నీటితో కానీ, అగ్నితో కానీ నాశనం అయ్యేది కాదు సూక్ష్మ శరీరం. చూసారా? ఈ సూక్ష్మ శరీరాన్ని, ఆకాశాన్ని కూడా నాశనం చేయలేనటువంటి ఈ కత్తులు, కటార్లు ఆత్మని ఎలా నాశనం చేస్తాయి? చేయవు. ఇట్లా అయితే ఇక్కడ అర్జునుడు అంటాడు, చూడు, ఆత్మ పృథ్వీ సంబంధమైనటువంటి శస్త్రాల చేత ఛేదింపబడదు, మరియు జలము చేత తడుపజాలదు, అగ్ని చేత అది దహింపబడదు, మరియు వాయువు చేత ఎండింపబడదు అని మీరు చెప్తున్నారు కదా.
మరి ఆకాశము సూక్ష్మ శరీరం కూడా అట్లే ఉన్నాయి కదా. మరి మీరు చెప్పేటువంటి దోషము అతివ్యాప్తి దోషం పడుతుంది కదా అంటాడు. అంటే నువ్వు చెప్తున్నది ఎవరి గురించి? ఆత్మని గురించి. కానీ నువ్వు చెప్పే లక్షణాలు ఆకాశంలో సూక్ష్మ శరీరంలో పోతున్నాయి. మరి నువ్వు చెప్పేది ఒకటైతే నువ్వు చెప్పే లక్షణాలు అన్యత్ర పోతున్నాయి కదా, అందుకని అతివ్యాప్తి దోషం వస్తుంది కదా అంటాడు. అతివ్యాప్తి దోషం అంటే స్థూలంగా చెప్తా. ఒక ఆయన గోవు ఎలా ఉంటుంది అని అడిగినాడు అనుకోండి, ఆవు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఆయన అన్నాడు, ఎదుటివాడు కొమ్ములు దేనికి ఉంటాయో అది ఆవు అన్నాడు. కొమ్ములు దేనికి ఉంటుందో అది ఆవు అన్నాడు. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఎందుకు ఒప్పుకోరు? గేదెకు కూడా ఉంటాయి కదా కొమ్ములు, గొర్రెకు కూడా ఉంటాయి కదా, మేకకు ఉంటాయి, జింకకు కూడా ఉంటాయి. మరి కొమ్ములు దేనికి ఉంటాయో ఆవ అంటే మరి గేదెకు కూడా ఆవానాలే. అంతే కదా. కొమ్ములు దేనికి ఉంటే అది ఆవ అంటే గేదెకు కూడా ఆవనాలే, జింకకు కూడా ఆవనాలే, గొర్రెకు కూడా ఆవనాలే. మరి ఇప్పుడు ఈ కొమ్ములు గలది ఆవు అనే లక్షణం చేస్తే ఇది సరి అయిందేనా చెప్పు? దీనికే అతివ్యాప్తి అంటారన్నమాట. అంటే మన లక్ష్యం ఏది? చెప్పేది గోవు. ఆ లక్ష్యమైనటువంటి గోవునందు ఉంది ఈ కొమ్ములు అనేది ఉన్నాయి. కానీ లక్ష్యము కాని గేదె, మరి జింక, గొర్రె మొదలైన వాటిలో కూడా ఈ లక్షణం పోతుంది. అంటే దీనికి అతివ్యాప్తి. అతిక్రమించి అంటే మన లక్ష్యాన్ని అతిక్రమించి అక్కడ వ్యాపిస్తుంది లక్షణం గేదె మొదలైన వాటిలో. అందుకని దీనికి ఏం దోషం అంటారు? అతివ్యాప్తి దోషం అంటారు. అట్లా 3 దోషాలు ఉంటాయి. అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం అనే దోషాలు ఉంటాయి. అవన్నీ వద్దు మనకు. అయితే ఇక్కడ ఆత్మ లక్షణాలు చెప్తున్నాడు. ఆత్మ కత్తుల చేత ఛేదించబడేది కాదు, నీరు చేత తడపబడదు, మరియు అగ్ని చేత దహింపబడదు, మరియు వాయువు చేత ఎండింపబడదు అని చెప్తే మరి ఆకాశంలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయి కదా. ఆకాశం కూడా తడపబడదు, ఛేదింపబడదు, ఎండింపబడదు, ఏది లేదు. సూక్ష్మ శరీరం కూడా అంతే ఉన్నది. మరి లక్షణము అతివ్యాప్తి అవుతుంది కదా. ఇది దోషం అంటారు శాస్త్రంలో. నువ్వు చెప్పేదాని యందు ఉంది లక్షణము, కానీ అన్యత్ర కూడా పోతుంది. అందుకని అట్లా ఉండొద్దు లక్షణము. నీవు ఏ వస్తువుని గురించి చెప్తున్నావో ఆ లక్షణము దాని యందే ఉండాలి, వేరే దాని యందు కనపడొద్దు. ఇప్పుడు అట్లా ఆవు లక్షణం చెప్పు, ఆవుకు ఒక లక్షణం చెప్పు, ఆవు యందే ఉండాలి, అన్యత్ర ఎక్కడ ఉండొద్దు. నువ్వు చెప్పు, ఆవు అంటే దేనికంటారు? చెప్పండి అమ్మా. ఏమన్నా చెప్పాను కదా, గంగడోలు గలది ఆవు, గలకంబలం కదా, చర్మ విశేషం వేలాడబడి ఉంటుంది కదా మెడ కింద. ఆ విధమైనటువంటి చర్మ విశేషము దేనికి ఉంటుందో అది ఆవు ఖచ్చితంగా. అటువంటిది లక్షణము ఆ చర్మ విశేషం గల పశువు ఇంకొకటి లేదుగా. ఏదది? అది ఆవు కాదు, గాడిది అది. అవో గిది ఆవు. ఇక్కడ ఉంది చూడు, రోజు పూజ చేస్తారు చూడు, రోజు పూజ చేస్తారు చూడు, అది ఆవు. అవతల్లి గాడిది. మీరు పాలు తాగేది గాడిద పాలు. ఎందుకు? అది సంకర జాతి కదా, అది శుద్ధమైన ఆవు కాదు. ఆవు అనేది ఇట్లా ఉంటుంది, అవి ఎదురుగా కనపడుతుంది చూడు, ఒక రోజు మనం పూజ చేస్తున్నాం కదా, అది ఆవు. కాబట్టి లక్షణము అతివ్యాప్తి అవుతుంది కదా స్వామీజీ అని అంటే, తర్వాత దానికి మళ్ళీ చెప్తాడు భగవంతుడు. శ్లోకం చదవండి. అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్యేవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః
అయం అంటే ఇది, ఇది అంటే ఏది? ఈ ఆత్మ. ఆత్మ ఆత్మ అంటే అది ఎక్కడో ఉంటుంది అనుకోకూరి, మన స్వరూపం. మన స్వరూపం గురించే విచారణ నడుస్తుంది ఇదంతా. అయితే ఆత్మ కాలది అని అంటావు, కట్టెల్లో పెట్టి కాలబెడతాను కదా స్వామీజీ అంటే అది ఆత్మనా? కట్టెల్లో పెట్టి కాలబెట్టేది ఆత్మనా? అది దేహము. దేహము దహించబడుతుంది. చచ్చిపోయింది అంటారు కదా, పోయినాకనే కాలబెడతారా? మన ప్రాణం ఉన్నాక కాలబెడతారా? పోయినాక కాలబెడతారా? ప్రాణం ఉండగానే కాలబెడతారా? కదా, పోయినాకనే కదా. మరి ఇప్పుడు కాల్చబడేది ఏది? ఆత్మనా దేహమా? దేహము. ఆత్మ కాల్చబడదు. అందుకని ఈ ఆత్మ అచ్ఛేద్య అంటే ఛేదింపదగినది కాదు, మరియు అదాహ్య దహింపదగినది కాదు, అక్లేద్య అంటే తడుపదగినది కాదు, అశోష్య ఎండింపదగినది కాదు అంటాడు. ఎందుకు కాదు అంటే నిత్య, అది నిత్యం ఉన్నది. ఏది నిత్యం ఉంటుందో అది చావు పుట్టుకలు లేకుండా ఉంటుంది, నిర్వికారంగా ఉంటుంది, దానిలో ఏ వికారము ఉండదు, ఏకరీతిగా ఉంటుంది. సర్వగత అంటే సర్వవ్యాపకమే ఉంటుంది. స్థాను అంటే నిశ్చలంగా ఉంటుంది. ఒక చోట ఉంటుంది. ఏ విధంగా? ఒక వృక్షం ఉందనుకో, అది ఒక చోటనే ఉంటుంది, అది కదులుతుందా అక్కడిక్కడ? అది కదిలిందనుకో మనం ఏమనుకుంటాం? వృక్షం కదిలిందనుకో భయమవుతుంది కదా. అరే సృష్టికి విరోధంగా వృక్షం కదులుతుంది అని మనకు భయం అనిపిస్తుంది. కానీ స్థాను అంటే ఒక చోట ఉంది కదలకుండా, కానీ అది చలిస్తుంది. చూడు, వృక్షం చలిస్తుందా లేదా? వాయువుకు అక్కడ ఇక్కడ కదులుతాయా లేదా? శాఖలు ఆకులు కదులుతాయి. అందుకని ఆత్మ అట్లా కాదు, అచలం అని చెప్పినారు. ఏ విధంగా అంటే పర్వతంలాగా ఒక దగ్గర ఉంటుంది, మరి చలించదు, కదలదు, అట్లా ఉన్నది ఆత్మ. మరియు సనాతన అంటే అనాది అయినటువంటిది కదా. ఆత్మ అనాది అయినటువంటిది. మనం అనుకుంటాం మొన్న పుట్టినాం రేపు దస్తాం అనుకుంటాం, అట్లా కాదు. ఆత్మ అనాది ఉన్నది అంటే దీనికి పుట్టుకనే లేదు. అట్లా ఈ ఆత్మ నిత్యము, సర్వగతము, స్థానువు, అచలము, సనాతనము. నిత్యం ఉన్నది కాబట్టి దీనికి ఉత్పత్తి నాశాలు లేవు. సర్వగతం అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి దీన్ని మనము పొందదగింది లేదు. ఎందుకు? నిత్యప్రాప్తం ఉన్నది, సర్వత్రా ఉన్నది. నువ్వు ఎక్కడ పోతే అక్కడనే ఉన్నది. దాన్ని పొందేది ఉంటుంది, ఏమి ఉండదు. నువ్వు ఎక్కడ పోతావో నీకంటే మొదలే అది ఉంటుంది. ఆకాశం చూడుండ్రి, నువ్వు ఏ ఊరికి పోయినా కానీ నీకంటే మొదలే ఉంటుందా లేదా? ఆడ నువ్వు పోయినాక వస్తుందా నీ వెనక ఆకాశం? రాదు కదా, నీకంటే మొదలే ఉంటుంది. ఎందుకు? వ్యాపకం ఉన్నది. అందుకని ఆత్మ కూడా వ్యాపకం ఉన్నది కాబట్టి దీన్ని పొందడానికి అవకాశం లేదు, ఇది ప్రాప్తం చేసుకోవడం అవకాశం లేదు. ఎందుకంటే అది నిత్యప్రాప్తం ఉన్నది, సర్వత్రా ఉన్నది. మరి స్థాను ఉన్నది కాబట్టి దీనికి వికారము లేదు, ఏ విధంగా మార్పులు చేర్పులు లేవు. మరి అచలం ఉన్నది కాబట్టి దీనికి సంస్కార్యం కాదు, సంస్కరింపబడదు అని క్రియాసాధ్యములైనటువంటి 4 ఫలాలు చెప్పి అవి ఆత్మకు లేవు అని చెప్పినాడు. వాటి గురించి తర్వాత తెలుసుకుందాము. మొదలు ఒక కథ తెలుసుకుందాం. కథ కావాలి కదా మనకు కదా. టీవీ సీరియల్ ఇచ్చేటప్పుడు మధ్య మధ్యన అడ్వర్టైజ్ ఇస్తారు కదా. అట్లా
మధ్య మధ్యన ఇవి అడ్వర్టైజర్లు అనమాట. ఈ కథలు అవి కథలు ఇంటేనే కానీ మనకేమైనా కొద్దిగా ప్రసన్నత అనిపిస్తుంది, అంతే కదా. అయితే ఒక తాబేలు ఒక కుందేలు రెండు స్నేహితులు. ఒకనాడు వాటిలో ఒక స్పర్ధ ఏర్పడింది. అవి పోటీ పెట్టుకున్నాయి. ఏమనంటే మన ఇద్దరిలో ఎవరు వేగంగా పరిగెత్తగలరు అని పోటీ పెట్టుకున్నాయి. కుదురుతుందా ఈ పోటీ, ఈ స్పర్ధ కుదురుతుందా? తాబేలుకు కుందేలుకు ఈ పోటీ నడుతుందా? తాబేలేమో కుందేలు ఒక్కసారి గంతేసినా అక్కడ పోతుంది. ఈ రెండిటికి పోటీ పెట్టుకుంటే నడుస్తుందా? కానీ తాబేలు అట్లా వెనకంజ వేయలే, నేనే గెలుస్తా అని దానికంత ధైర్యం దానికంత ధైర్యం కదా. ఏ కుందేలు బావా, నేనే గెలుస్తా, మన ఇద్దరం పోటీ పెట్టుకుందాం, ఎవరు వేగంగా పరిగెత్తుతారో చూద్దాం. అప్పుడు అరే మూర్ఖుడా, నీకేం ఒక కాలు తీసి కాలు పెట్టడానికి 5 నిమిషాలు పడుతుంది నీకు. నువ్వు నాతో ఏ విధంగా నువ్వు పందెం కట్టగలవు, ఎలా పరిగెత్తగలవు నువ్వు అంటే, లేదు నీకంటే నేనే మొదలు పోతా అని. అప్పుడు సరే బెట్ అంటే బెట్ అంతే. మరి టార్గెట్ పెట్టుకోవాలి కదా, ఒక టార్గెట్ అంటే ఎక్కడి దగ్గర మనం పరిగెత్తాలి. అప్పుడు వాటికి ఆ పరిసరం అంతా ఎరికే కాబట్టి ఫలానా చెరువు దగ్గర అక్కడ ఒక వటవృక్షం ఉంటుంది. నీకు ఎరికే, నాకు ఎరికే, నీకు ఎరికేనా? అవి అనుకుంటున్నాయి, నీకు నాకు కాదు, అవి అనుకుంటున్నాయి అనమాట. ఫలానా చెరువు దగ్గర అక్కడ వటవృక్షం ఉంది, ఆ వటవృక్షాన్ని ముట్టించుకొని మళ్ళీ తిరిగి రావాలి అని టార్గెట్ పెట్టుకున్నాయి. అది దాదాపు ఒక 3 కిలోమీటర్ల దూరం ఉన్నది ఇవి ఉండే స్థలానికి. అయితే అవి పందెం కట్టుకున్నాయి. మరి ఎప్పుడు మన స్పర్ధ పోటీ ఎప్పుడు పెట్టుకుందాం? రేపు ఉదయం పూట. అయితే ఈరోజు పందెం కట్టుకున్నాయి. ఇక దాని స్థానానికి అది వెళ్ళింది, దీని స్థానానికి ఇది వెళ్ళింది. ఇక ఆ కుందేలుకు ఏమైనా చింత ఉంటుందా? అయ్యో నేను గెలుస్తానా లేదా అని చింత ఉంటుందా? కుందేలుకు ఏం చింత ఉండదు. నిర్భరంగా మంచిగా దాని గుట్లో హాయిగా పడుకున్నది. ఎప్పుడు ఉదయం అవుతుందా, సూర్యోదయం అవుతుందా అని చూసుకుంటూ హాయిగా పడుకున్నది. ఇక ఈ తాబేలు ఇది పందెమైతే కట్టింది, కానీ గెలుస్తుందా? గెలవదు. మరి ఏం చేసేది? ఇప్పుడు కుందేలును ఓడించాలి అని చెప్పి తన పరివారాన్ని అంతా పిలిచింది, మొత్తం సైన్యాన్ని చెరువులోకి పోయింది. రండర్రా, రండి, అందరు రండి అని అందరిని పిలిచింది. చూడు, నేను కుందేలుతో పందెం కట్టిన, నేనే కుందేలు కంటే మొదలు నేను పరిగెత్తి నేను పోటీలో గెలుస్తాను అని పందెం కట్టినా. మరి మీరందరూ, మనందరం ఒకే జాతి కదా, తాబేళ్ళు కదా, మరి మనందరం ఒకరికొకరు సహకరించుకోవాలా లేదా? అప్పుడు అన్నాడు, ఏ స్నేహితుడా, మేము మీకు సహకరిస్తాం అని అందరూ ఓకే అన్నారు. మరి ఎట్లా చేసేది? ఉపాయం ఏంది గెలిచడానికి? ఏం ఉపాయం అని అంటే, అప్పుడు ఈ తాబేలు అన్నది, చూడు నేను ఇక్కడనే ఉంటా, నేను ఇక్కడే ఉంటా. ఇక మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క 50 మీటర్ల దూరంలో, 100 మీటర్ల దూరంలో మీరు ఒక్కొక్కరు ఈ రాత్రికే ప్రయాణం కండి, ఈ రాత్రికే ప్రయాణం కండి. ఒక్కొక్కరు 100 మీటర్ల మీద ఒకరు, మరొక 100 మీటర్ల మీద ఒకరు, మరొక 100 మీటర్ల ఒకరు, ఇట్లా ప్రతి 100 మీటర్ల మీద ఒక్కొక్కరు అక్కడ ఉండాలి.
లాస్ట్కు పోయి ఒకటి ఉండాలి చివరికి అని అంటే ఓకే అనుకున్నారు. ఇక ప్రయాణం సాగించారు. తెల్లారి దగ్గర ప్రయాణం చేసిండ్రు. అక్కడి దగ్గర ఇక ఒకడు కొంత దూరం, ఒకడు కొంత దూరం, ఒకడు కొంత దూరం పోయారు. చివరికి లాస్ట్లో ఒకడు పోయి ఉన్నాడు ఆ వటవృక్షం దగ్గర. అప్పుడు తెల్లారింది. తెల్లారినాక ఇక ఈ పందెం కట్టుకున్న స్థలం ఉన్నది కదా, అక్కడికి కుందేలు వచ్చింది. దానికంటే మొదలే తాబేలు ఆనే ఉన్నది. ఏమే కుందేలు బా ఇంత లేట్ చేసినావు ఏందంటుంది అది, ఇంత ఆలస్యం ఎందుకు చేసినావు అంటుంది. నువ్వు అప్పుడే వచ్చినావా? అప్పుడే వచ్చినా నేను అంటాను. సరే ఇప్పుడు పందెం ప్రారంభం చేద్దామా? చేద్దాం. 1 2 3 చలో. కుందేలు పరిగెత్తింది, చంగుని ఎగిరింది, పోయింది. ఇది ఇన్నే ఉండదు. అది ఒక 100 మీటర్ల దూరం పోయి ఇట్లా వెనక్కి చూస్తామనేసరికి ఏమే కుందేలు బావా నేను అప్పుడే వచ్చినానంటుంది. అక్కడ ఉన్నది. నువ్వు ఇంకా ఇక్కడనే ఉన్నావా? నేను అప్పుడే వచ్చినా. అరే కొంపలు అంటుకున్నాయి కదా అనుకున్నది. ఇంకా మరీ పరిగెత్తుతుంది, మరీ వేగంగా పరిగెత్తుంది. అట్లా మరికొంత దూరం పోగానే ఇంత దూరం వచ్చిందా అది అనుకొని అలా నిలబడి వెనక్కి తిరిగి చూస్తారు. ఏ బావా నీకంటే నేను మొదలే వచ్చినా అని అక్కడ ఉండదు అంటుంది ఇంకో తాబేలు. ఇట్లా ఇక మరీ వేగంగా అబ్బా ఇది నన్ను గెలుస్తుందా, నేనే గెలవాలని ఇక మరీ ఇక దమ్ము వచ్చేటట్టు ఇక మరీ పరిగెత్తి పోయి వటవృక్షం కాడికి ఇది పోకముందుకే అది ఇట్లా నిలబడ్డది. ఆడ మొదలుపోయింది రాత్రి ఎప్పుడు అది. నేనే వచ్చినా మొదలు, నేనే గెలిచినా అంటుంది. అమ్మయ్యా ఎంత మోసమైపోయా అనుకున్నది ఈ కుందేలు. అప్పుడు ఏమా చెప్పు, నువ్వు గెలిచినావా నేను గెలిచినా? నువ్వే గెలిచినావు తీ అని అనుకుంటుంది. అంటే ఇది పోకముందుకే అది మొదలు ఉన్నది తాబేలు. ఇది ఎందుకు చెప్పినా నేను? దృష్టాంతం అయిపోయింది, ఇంతే దృష్టాంతం కథ. నువ్వు ఏ లోకం పోయినా ఎక్కడ పోయినా కానీ నీకంటే మొదలే ఆత్మ ఉంది అక్కడ. ఎందుకు? ఆత్మ సర్వవ్యాపకం ఉంది, ఎక్కడ లేదు కదా. అందుకని సర్వత్రా వ్యాపించి ఆత్మ మొదలు ఉంది. ఇక మనము ఏదైనా పని చేసినట్లయితే ఆ పనికి 4 ఫలాలు ఉంటాయి. ఒక్క పనికి కాదు, భిన్నంగా ఏదన్నా ఒక పని చేసినప్పుడు 4 విధాల ఫలాలు ఉంటాయి. ఒకటి ఉత్పత్తి. ఒక కులాలుడు ఉన్నాడు అనుకోండి, కుమ్మరివాడు ఉన్నాడు. అతడు మట్టి తీసుకున్నాడు, చక్రం మీద పెట్టినాడు, దండ తీసుకున్నాడు. దండ అంటే పూలదండ కాదు, కర్ర కదా. కర్ర తీసుకున్నాడు, తింపినాడు. తింపి ఒక కుండ తయారు చేసినాడు. ఇప్పుడు కుండ ఏమైంది? ఉత్పన్నమైంది కదా. ఈ ఉత్పత్తి ఎలా జరిగింది? కర్మ చేస్తేనే అయింది కదా. కులాలుడు కర్మ చేశాడు, ఆ చక్రాన్ని తింపడము, దాన్ని వానడము, ఇట్లా ఇదంతా చేశాడు. అంటే కర్మ చేత ఉత్పత్తి అనేది ఒక ఫలం ఉంటుంది. ఇంకొకటి, మనము నడుచుకుంటూ కానీ లేదా వాహనం మీద కానీ బాటను అనుసరించిపోతే మనకు ఒక గ్రామం అంటూ ప్రాప్తమవుతుంది కదా. అంటే ఈ గమన రూప క్రియ ఏదైతే ఉందో ఈ క్రియ చేత మనకు గ్రామము ప్రాప్తమైంది అంటాం కదా. మరియు పాలను పెరుగు చేస్తారు కదా మీరు కదా. ఆ పాలు పెరుగు అయినాయి అని అంటే పాలలో ఏదైనా క్రియ జరిగిందంటారా జరగలేదంటారా? పాలలో క్రియ జరిగిందంటారా జరగలేదంటారా? జరిగింది, మనకు తెలియదు కానీ లోన జరిగింది. పాలలో క్రియ జరిగి ఆ పాలు వికారాన్ని పొంది పెరుగైపోయినాయి. చూడు, ఆ క్రియకు ఫలం ఏమిటి? వికారం.
ఇక మనము దీపావళి పండుగకో, సంక్రాంతి పండుగకో, దసరా పండుగకో మన ఇల్లును శుభ్రం చేసుకుంటాం. అలా ఏమన్నా చెత్త చెదారము, అది ఆ సాలె పురుగులు అవన్నీ జాలి కడతాయి కదా, కదా ఏమంటారు ఇక్కడ బల్లిపాత్ర ఏదో అంటారు. ఆ సాలె పురుగు కట్టే గూళ్ళు అవన్నీ ఉంటాయి. అవన్నిటినీ దాంతో దులుపుతాం, చీపురు పెద్ద చీపురుతో దులుపుతాం. దీనికి ఏమంటారంటే ఇప్పుడు ఈ దులుపుట అనేటువంటి ఒక క్రియ, దాంతో ఏమైందంటే దోషము దూరమైంది. అంటే మాలిన్యం ఏదైతే ఉందో, దుమ్ము ధూళి దూసర ఏదైతే ఉందో అది దూరం అయిపోయింది కదా. మరి ఆ తర్వాత మనం ఏం చేస్తాము, ఇంటికి సున్నం వేస్తాము లేదా రంగులు వేస్తాము కదా. అట్లా ఇప్పుడు ఏమైంది, ఆ ఇల్లు సంస్కరింపబడింది అంటాము కదా. అట్లే యజ్ఞం చేసేటప్పుడు యజమాని భార్య నేతిలో చూడాలి. ఆ నెయ్యి వేస్తాం కదా ఆహుతిలో, ఆహుతి రూపంగా నెయ్యి ఆజ్యం పోస్తాం కదా ఆ యజ్ఞంలో. ఆ యజమాని భార్య నేతిలో చూడాలి. చూసిన తర్వాతనే ఆ నెయ్యిని ఉపయోగం చేయాలి. అంటే దీనికి ఆజ్య అవేక్షణం అంటారు. ఆ నెయ్యిని ఇట్లా చూస్తే ఆ చూపుతో ఆ నెయ్యి సంస్కరింపబడింది అని అర్థం. అట్లా లేదా కొన్ని వస్తువులు ఉంటాయి అక్కడ, దర్వి అంటే తెడ్డు ఉంటుంది, ఇంకా అనేక వస్తువులు ఉంటాయి. వాటిని జలంతో ప్రోక్షణ చేస్తాం. మరి ఆ ద్రవ్యాలను కూడా జలంతో ప్రోక్షణ చేస్తాం. ప్రోక్షణ చేసిన తర్వాతనే ఆ యజ్ఞకుండంలో వేయాలి. అంటే సంస్కరించాలి మొదలు. ఇది సంస్కారం అంటారు. ఈ ప్రోక్షణం అనేటువంటి క్రియ, ఆ దులుపుట, ఇల్లు దులుపుట, రంగు వేయుట అనేటువంటి క్రియ ద్వారా ఏం జరుగుతుంది, సంస్కారము అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ. ఈ విధంగా క్రియకు 4 రకాల ఫలాలు ఉంటాయి. అయితే ఈ విధంగా ఆత్మను ఉత్పన్నం చేయవచ్చా అంటే ఆత్మను ఉత్పన్నం చేయడానికి రాదు. ఎందుకు, అది నిత్యం ఉన్నది. నిత్యం ఉన్నది ఎట్లా ఉత్పన్నమవుతుంది? మరియు దాన్ని పొందవచ్చా? ఏ విధంగా గమన రూప క్రియ చేత గ్రామాన్ని పొందినట్టుగా ఆత్మను పొందవచ్చా అంటే పొందడానికి వీల్లేదు. ఎందుకు, ఇది సర్వత్ర వ్యాపకమై ఉంది, సర్వగతమై ఉంది. మరియు ఇది వికారాన్ని పొందుతుందా, ఆత్మను వికృతం చేయవచ్చా అని అంటే చేయడానికి రాదు. ఎందుకు, అది స్థానం ఉన్నది, నిర్వికారం ఉన్నది, కూటస్థం ఉన్నది. మరి సంస్కరింపవచ్చా అంటే చేయరాదు, అది అచలం ఉన్నది. ఈ విధంగా ఉత్పాద్యమాప్యం సంస్కార్యం వికార్యం పరిగణ్యతే చతుర్విధం కర్మసాధ్యం ఫలం నాణ్యదిత పరం అని అంటూ సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహంలో శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు 154వ శ్లోకంలో చెప్తాడు. ఇదే శ్లోకం బృహదారణ్యక సంబంధ భాషావార్తికంలో 236వ శ్లోకంలో ఉంది. ఈ విధంగా ఆత్మ సనాతన వస్తువు. కానీ ఈ ఆకాశం కానీ సూక్ష్మ శరీరం కానీ సనాతనమని చెప్పడానికి రాదు. ఎందుకు, ఆకాశం ఆత్మనః ఆకాశ సంభూత అంటే ఆత్మ నుంచి ఆకాశం ఉత్పన్నమైంది, సనాతనం కాదు. ఇది అధునాతనం ఉన్నది, అంటే పుట్టింది ఉన్నది. అందువల్ల ఆకాశంలో కానీ సూక్ష్మ శరీరంలో కానీ అతివ్యాప్తి దోషం వస్తుంది కదా అని అన్నాడు కదా, ఆ దోషమేమీ రాదు అని ఈ శ్లోకం ద్వారా సమాధానం చెప్పినట్లయింది. ఇక తర్వాత విషయం మనము సాయంత్రం చెప్పుకుందాము. ఇప్పుడు స్వాముల వారు సాయంత్రం వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ స్వాముల వారి ఆ సాయంత్రం వంతు ఇప్పుడే ఇచ్చేస్తున్నాం. 1 గంట సేపు వారే చెప్తారు. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శా